ఏపీ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గత ఎన్నికల సమయంలో వివేక హత్య, సీఎం జగన్పై విశాఖ ఎయిర్పోర్టులో దాడి ఘటనలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితులు దస్తగిరి శ్రీను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం మరింత హాట్ టాపిక్గా మారింది. వీరిద్దరూ జై భీమ్ పార్టీలో చేరారు. గతంలో జగన్పై విశాఖ ఎయిర్పోర్టులో దాడి చేసిన జనుపల్లి శ్రీనివాసరావు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. బడుగు బలహీన వర్గాల తరపున గళం విప్పిస్తానని శ్రీను చెప్పుకొచ్చారు. అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీను పోటీ చేస్తారని అధ్యక్షుడు శ్రావణ్ తెలిపారు. దళిత బిడ్డ, ప్రతి బహుజన బిడ్డ, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి కావాలి, ప్రతి ఒక్కళ్ళకి బతుకు తెరువు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలని ఆలోచించే అతి కొద్ది మందిలో నా పక్కనే ఉన్నటువంటి శ్రీనివాస్ గారు. నిజంగా ఒక తమ్ముడిగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల జాతిలో పుట్టినటువంటి బిడ్డగా నేనైతే గర్విస్తున్నా. ఈరోజు దగాపడ్డ దళిత బిడ్డల్లో ఒక బిడ్డ మా తమ్ముడు. సరే, నేను వివరాల్లోకి వెళ్ళను, అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను కానీ శ్రీనివాస్ గాని దాని గురించి మాట్లాడు. కానీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరిచేది ఏంటి అంటే, రాజకీయాలు అనేవి చాలా ఫ్రీగా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా ప్రజల వద్దకు వెళ్ళి ఆ రాజకీయాలను చేయాల్సిన పరిస్థితుల్లో కుట్రలతోటి, కుతంత్రాలతోటి రాజకీయాలు చేసే రాజకీయాలు